అజిత్ కుమార్, త్రిష, అర్జున్ దాస్, జాకీ షరాఫ్ గుడ్ బ్యాడ్ డే అగ్లీ మూవీ రిలీజ్ అయింది. ఆ సినిమా ఎలా ఉంది ఏంటో తెలుసుకుందాం. అజిత్ పూర్వాసంలో పెద్ద ఇంటర్నేషనల్ డాన్. అయితే కుటుంబం కోసం మాఫియా కార్యకలాపాలన్నీ పక్కన పెట్టి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకున్న అతను తన నేరాలు ఒప్పుకుని జైలుకి వెళ్తాడు. జైలు నుంచి విడుదలై కుటుంబంతో సంతోషంగా గడపాలనుకున్న సమయంలో తన కొడుకు కిడ్నాప్ అవుతాడు. తర్వాత అతను డ్రగ్స్ వినియోగంతో పాటు హత్యా నేరం కేసులో కూడా అరెస్ట్ అవుతాడు. తన కొడుకు కుట్రపూరితంగా ఇందులో ఇరికించారని తెలియడంతో అజిత్లోని పాత మనిషి బయటకు వస్తాడు. ఈ కుట్ర చేసింది ఎవరిదో తనదైన శైలిలో విచారించడం మొదలు పెడతాడు. దీనికి అంతరికీ జానీ అంటే అర్జున్ దాస్ కారణమని తెలుస్తుంది. ఇంతకే అజిత్ కొడుకుని జానీ ఎందుకు టార్గెట్ చేశాడు, తన గతం ఏంటి, అతడికి అజిత్ కుటుంబానికి సంబంధం ఏంటి, అజిత్ అతడికి ఎలా బుద్ధి చెప్పాడు అన్నది మిగతా కథ. సినిమా అయితే బిల్డప్లతో వెళ్ళిపోతూ ఉంటది. గొప్ప వెరైటీ అయితే ఉండదు కానీ సినిమా అయితే మాత్రం ఆంధ్రాలో దారుణమైన కలెక్షన్లు ఉన్నాయి. సిద్ధు సినిమా, అజిత్ సినిమా రెండు రిలీజ్ అయ్యి సిద్ధు సినిమా అయితే దారుణమైన డిజాస్టర్, ఇది కూడా డిజాస్టరే. ఆ సినిమా కంటే ఈ సినిమా ఇంకా దారుణమైన కలెక్షన్లు ఉన్నాయి. బట్ ఆ సినిమా చూసే బదులు ఈ సినిమా చూడడం బెటర్. లైక్, సబ్స్క్రైబ్ చేయండి.